అందరికీ నమస్కారం. నా పేరు గంప ప్రసాద్. 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో నేను గతంలో కూడా పోటీ చేశాను. ఈ 15 రోజుల నుంచి నేను వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కాలనీలో సమస్యలు, ఎందుకంటే మొన్న రీసెంట్లీ ఇక్కడ వరదలు వచ్చాయి. వరదల వల్ల చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తోటే సాధ్యమవుతుంది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది అంటే, మీరు గత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏముండే, ఇప్పుడు 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన నడుస్తుంది. ఇది తెలంగాణ పేద ప్రజల పార్టీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు వచ్చినాయి, ఉచిత బియ్యం వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది. గతంలో 10 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా రేషన్ కార్డు రాలేదు. బట్ ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది. అంటే అప్పుడు ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇవ్వచ్చు, మరి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కాంగ్రెస్ తోటే ఇలాంటి పనులు సాధ్యమవుతాయి. అలాగే ఈ వార్డు కూడా డెవలప్మెంట్ కావాలంటే అది కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కాకుండా వేరే వాళ్ళు వచ్చారనుకో డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు, వరదలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎంతో ఎంతో సహాయం జరిగింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పటి వరకు ఆయన నుంచి ఏ సహాయం అందలేదు. అయితే నేను అనేది ఏంటంటే, రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ ఖచ్చితంగా వాళ్ళకు నెరవేరాలంటే, ఇప్పుడు ద్వారకా నగర్ కానీ, కౌండిన్యాలో కానీ రోడ్లు కొట్టుకపోయినాయి. ఆ కొత్త రోడ్లు వేయాలి. తర్వాత జిఆర్ కాలనీలో వరదలతోటి ఇళ్ళ మట్టం 7 ఫీట్ల వాటర్ వచ్చింది. ఆ పూడికలు తీయాలంటే కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఆ పెద్ద మొత్తంలో ఖర్చును భర్తీ చేసి ఆ డెవలప్మెంట్ అనేది చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. నేను ఒక 15-20 రోజుల నుంచి వార్డులో తిరుగుతున్నాను. ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయండి. ఈ ఒక్క వార్డు అని కాదు, ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య, కొన్ని వార్డులలో ఓపెన్ ప్లేసుల్లో, కొన్ని వార్డులలో డ్రైనేజ్ సమస్య, కొన్ని కాలనీలో వాటర్ సమస్య, కొన్ని కూడా దాదాపు 1.5 year అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కావాలంటే అది కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి చేతి గుర్తుకి ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మన కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.